ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు గల వార ఫలాలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి 5వ ఇంట్లో కేతువు ఉండడం వలన ఈ వారంలో చాలామంది వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. లేకుంటే కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి తదితర సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల డబ్బు ఎక్కువగా వృధా ఖర్చు అవుతుంది. అలాగే ఈ వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. మీరు విదేశీ దేశంలో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందవచ్చు. ఉన్నత విద్యలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పరిపాలన మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. చాలా ముఖ్యమైన పనులు మోషన్లోకి వస్తాయి. తండ్రి ఆజ్ఞలను పాటించాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. మతపరమైన యాత్రలను ప్లాన్ చేయవచ్చు. అలాగే శనివారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి. ఇంకా ఈ వారం మీరు మరింత కోపంగా గురిగవుతారు. అనవసరమైన కోపాన్ని మానుకోండి. శని మరియు బుధుడు యొక్క అంశం కారణంగా గృహ అసమ్మతి పరిస్థితులు తలెత్తవచ్చు. రక్తపోటు రోగులు రోజువారీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని నిలిచిపోయిన పనులను ప్రారంభించడానికి రుణం తీసుకోవాల్సి వస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం నాడు కేతుగ్రహ కోసం యాగాహరణం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే 5వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కోసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.